హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే లక్ష్మీదేవి అవతారం చేస్తున్నాము. మేమైతే ఇక్కడ అందరం కలిసి ప్రతిరోజు అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేస్తూ ఉంటాం అన్నమాట. సో 9 రోజులు అమ్మవారికి ఇలా పూజలు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అమ్మవారికి పూజ చేయాలనుకున్నా అందరికి కలిసి రావాలి కదా. సో ఈసారి ఎటువంటి ఆటంకం లేకుండా 9 రోజులు అయితే మేము హ్యాపీగా అమ్మవారికి పూజలు అయితే చేస్తున్నాం. మా ఇంట్లో అయితే భవానీమాల వేశారు కదండి, కాబట్టి అమ్మవారికి అయితే పొద్దున సాయంత్రం కంపల్సరీగా పూజలు అయితే చేసుకోవాలి. అందుకని కంపల్సరీగా అమ్మవారి పూజలు అయితే మేము చేసుకున్నాము. ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మాకైతే ఈసారి పూజలు అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందనమాట. ప్రతిరోజు అమ్మవారికి పూజలతో పాటు అవతారానికి తగ్గట్టు చీరలు కూడా ఇక్కడ సెలెక్షన్ చేసి మేము వేస్తున్నాం అన్నమాట. మాకు ఒక అసోసియేషన్ ఉంది, దాని పేరు తులజా భవానీ యూత్ అసోసియేషన్. దాని ద్వారానే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి పూజలు అయిన వెంటనే మేమైతే అందరం కలిసి దాండియా ఆడతాం. ఇలా భవానికి ప్రతిరోజు పసుపు రాసి పారాని పెట్టి ఆ తర్వాత అమ్మవారి పూజ స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు అయితే పసుపు రాసి పారాన్ని పెట్టినట్టు ఈ రోజు అయితే గోరింటాకుతో పారాన్ని పెట్టాలనిపించింది. ఎందుకంటే ఎర్రగా పండితే బాగుంటుంది కదా, అందుకని పెడుతున్నాను. అమ్మవారి పూజలు చేస్తుంటే 9 రోజులు అయిపోయిన సంగతి కూడా అర్థం కాలేదండి. ఈ రోజు అయితే సరస్వతి అవతారం. సరస్వతి అనగానే చిన్నపిల్లలు గుర్తుకొస్తారు కదా, అలాగే ఈ రోజు అయితే అందరు చిన్నపిల్లలు పిలిచి ఇక్కడైతే పూజలు చేయించారనమాట. ఈ రోజు అయితే బతుకమ్మ లాస్ట్ డే.
అందరం కలిసి బతుకమ్మని పూజించి బతుకమ్మ చుట్టూ ఆటలాడి పాటలు పాడి బతుకమ్మని నిమజ్జనానికైతే తీసుకెళ్ళాము.